చూడండి, టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నప్పుడు మీ టీమ్ సభ్యులు వాస్తవాలు గాని చెప్తే అంటే నిజాలు గాని చెప్తే అంటే ఉన్నది ఉన్నట్టు గాని చెప్తే మీరు వారిని శిక్షించకండి. ఎందుకంటే టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు మీ టీమ్ నుంచి మీరు ఫీడ్‌బ్యాక్ అన్నది ఖచ్చితంగా కోరుకుంటున్నారు కదా! అలా గాని కోరుకున్నట్లయితే వాస్తవాలు చెప్పే సభ్యులనైతే శిక్షించకండి. ఇది నిజంగా మన గురించి వాస్తవాలు తెలియడమే మనకి మంచిదండి. మరి వాస్తవాలు చెప్తున్నప్పుడు అలాంటి సభ్యుల్ని మీరు శిక్షించకండి. చూడండి, వాస్తవాలు ఎవరు చెప్తున్నారో, అసూయతో ఎవరు చెప్తున్నారో మీకు తెలిసిపోతుంది. వాస్తవాలు చెప్పే వాళ్ళని శిక్షించకండి. అసూయతో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకండి. నిజాయితీగా ఉండడం వల్ల నష్టపోయే పరిస్థితులు ఉంటే, టీమ్ సభ్యుల్లో మీపై విశ్వాసం పెంపొందించడం అన్నది ఎప్పటికీ సాధ్యం కాని పనని తెలుసుకోండి.